గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మై నేమ్ ఈజ్ మోరాంజనేయులు. మనం చెప్పుకోబోతున్నాం. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరాంజీ7. సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మనకు మనం ఉన్న 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ప్రిపేర్ అయినది, అలాగే చదువుతున్నది, అలాగే అన్నిటి జ్ఞానంను క్రోడీకరించి మనం ఒక ఛానల్ని నడుపుతున్నాం. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా కాంపిటేటివ్ స్పిరిట్లో ఒక నూతన ఉత్సాహాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మన టాపిక్లోకి వచ్చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చేసి అంతరిక్ష విజ్ఞానం గురించి తెలియజేసుకుంటున్నాం. మనం అంతరిక్ష విజ్ఞానము అంటే మనము భూమి మీదనే కాక అంతరిక్షంలో కూడా మనం నివసించడానికి ఏమన్నా అనుకూలంగా ఉన్నాయా లేవా అనే దాని గురించి తెలుసుకోవడానికి మనం అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నాం. అలాగే భూమి మీద ఇట్లా నీటి వసతి ఉన్నట్టు అంతరిక్షంలో కూడా నీటి వసతి ఉందా, జంతువులు నివసించడానికి ఏమైనా ఉందా, అలాగే మనుషులు పోయి మనకు అలాగే జంతువుల మీద కూడా ప్రయోగాలు చేయడం జరిగింది. మనం అంతరిక్ష విజ్ఞానం అంటే ఏది తెలుసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే భూమి చుట్టూ ఉన్న ప్రదేశం కాకుండా అంతరిక్షము మరియు ఖగోళము రోదసి అని అంటారు. అంటే భూమి చుట్టూ ఉన్న ప్రదేశంను అంతరిక్షం లేదా ఖగోళం లేదా రోదసి అంటారు. దీని గురించి అధ్యయనం చేసే శాస్త్రమే అంతరిక్ష విజ్ఞానం అని పిలుస్తారు. అయితే అందులో కొన్ని ముఖ్యమైన పదాలు ఉన్నాయి, దాని గురించి తెలుసుకున్నాం. రాకెట్ అని అంటుంటారు మీరు న్యూస్లో. న్యూటన్ 3వ గమన సూత్రం ప్రకారం ఆధారం పనిచేయ రాకెట్ను ఉపయోగించి పేలోడ్లను అంతరిక్షంలోకి పంపిస్తారు. ఇది పేలోడ్ కావాల్సిన పలాయన వేగం 11.2 కిలోమీటర్/సెకండ్స్ వేగం అందిస్తుంది. అయితే ప్రస్తుతం టెక్నాలజీ ప్రకారం రాకెట్ను పునర్వినియోగించుట వీలు కావట్లేదు. దాని గురించి లేదు. నోట్ అంటే ఎందుకు తెలుసుకున్నాం. అమెరికాలోని స్పేస్ ఎక్స్ ప్రైవేట్ సంస్థ వారు పునర్వినియోగ రాకెట్లను ఫాల్కన్ అనే పేరు మీద అభివృద్ధి చెందించుట కొరకు ప్రయత్నించుతున్నారు. ఈ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ ఎలాన్ మాస్క్ కాలిఫోర్నియా 2002 సంవత్సరం నుంచి ప్రయోగాలు చేస్తున్నాడు అన్నట్టు. పేలోడ్ వచ్చేసి రాకెట్ సహాయంతో అంతరిక్షంలోకి పంపించబడి ఏ వస్తువునైనాను పేలోడ్ అని అంటారు. ఏదైతే రాకెట్ అనుకున్నామో మనం దాని సహాయంతో, ఈ రాకెట్ సహాయంతో ఏదైనా వస్తువును పంపితే దాన్ని ఏమంటారు, పేలోడ్ అనడం జరుగుతుంది. పేలోడ్ గురించిన డిస్కషన్ మనం. ఉపగ్రహాలు ఏమేమి పంపుతాం అంటే ఉపగ్రహాలు పంపుతాం, అంతరిక్ష నౌకలు పంపుతాం, వ్యోమగాములను పంపుతాం. వ్యోమగాములు అంటే ఎవరు కాదు, మన అంతరిక్షంలో స్పేస్ వాక్ చేస్తారు కదా మనుషులను, వాళ్ళే వ్యోమగాములు అంటారు. మన కింది నుంచి పంపుతుంటాం వాళ్ళనే. అట్లా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి క్యాప్సూల్స్ మాడ్యూల్ అంటే ఏమిటి ఇంతకు. అయితే అంతరిక్ష వ్యోమగాములు భూమి చుట్టూ పరిభ్రమించి తిరిగి సురక్షితంగా భూమిని చేరడానికి ఉపయోగించబడే పరికరం ఏంటంటే క్యాప్సూల్స్ మాడ్యూల్. అంటే వాళ్ళంతా అంతరిక్షం చుట్టూ తిరిగి మన సురక్షితంగా మనకు గాడికి భూమికి చేరేదాన్ని ఏమంటారు, క్యాప్సూల్ మాడ్యూల్స్ అంటారు. ఆ పరికరం ఉంటుంది, దాన్ని క్యాప్సూల్స్ మాడ్యూల్ అంటారు. దీని యొక్క కక్షా వేగంను తగ్గించబడుతుంది. ఎందుకంటే మనం మామూలుగా మనుషులు ఆ కక్షా వేగంలో ఏ కక్షా వేగంలో అయితే తిరుగుతారో ఆ కక్షా వేగంకే దీన్ని తగ్గించుకోబడుతుంది. అయితే అసలు అంతరిక్షంలో సంబంధించి ఈసారిగా జరిగిన కొన్ని ముఖ్య ప్రయోగాలు గురించి. మొట్టమొదటిసారిగా రష్యా దేశం 1957 అక్టోబర్ 4 నాడు స్పుత్నిక్ 1 అను తొలి కృత్రిమ ఉపగ్రహం అంతరిక్షంలోకి ప్రయోగించిన పిమ్మట, అంటే అంతరిక్షంలోకి ప్రయోగించడం అప్పుడు ఏమైందంటే అంతరిక్ష యుగం ప్రారంభమైంది. అది స్పుత్నిక్ 1 వ్యాసం ఎంత అంటే 23 అంగుళాలు. ఎంత? 23 అంగుళాలు వచ్చేసి 184 పౌండ్లు. ఎంత? 184 పౌండ్లు వచ్చేసి 184 పౌండ్లు. ఇది భూమి చుట్టూ 1440 సార్లు పరిభ్రమించింది. పరిభ్రమించడం అంటే నీకు ఆల్రెడీ తెలుసు. భ్రమణం అంటేనేమో తన చుట్టూ తనది చేయడం, పరిభ్రమణం అంటే ఇప్పుడు భూమి చుట్టూ చేస్తుంది కదా, దాన్ని పరిభ్రమించడం అంటారు. 1958 జనవరి 4వ తేదీ నాడు భూమి వాతావరణంలోకి ప్రవేశించి పేలిపోయినది. ఇది భూమి వాతావరణంలో 1958 జనవరి 4 నాడు పేలిపోయింది. ఆ తర్వాత 1957 నవంబర్ 3న స్పుత్నిక్ 2 అనే 1 కదా ఇంతకుముందు, స్పుత్నిక్ 2 ద్వారా లైకా అనే కుక్కను పంపించారు. మన జంతువుల మీదుగా ప్రయోగం చేసారు రష్యా వాళ్ళు. ఇది అంతరిక్షకు వెళ్ళిన తొలి జీవి. మనం ఏదైతే రష్యా స్పుత్నిక్ 2 ద్వారా ఎప్పుడు 1957 నవంబర్ 3 ద్వారా తొలిసారి లైలా అనే కుక్కను పంపించడం. అది తొలి జీవిగా ప్రసిద్ధి చెందింది. అమెరికా దేశం తన తొలి కృత్రిమ ఉపగ్రహం ఎక్స్ప్లోరర్ 1, ఇది అది స్పుత్నిక్ 1 పంపితే ఇది ఎక్స్ప్లోరర్ 1 అని దాన్ని ఏం చేసారు 1958 జనవరి 31 నాడు అంతరిక్షంలోకి ప్రయోగించడం పంపించారు.
అంతరిక్షం వయస్సును మరియు భూమి యొక్క అయస్కాంత క్షేత్రంను తెలుసుకోవడానికి ఇది పంపడం జరిగింది. తర్వాత 1959 అమెరికా షామ్ SHAM అను ఒక కోతిని అంతరిక్షంలోకి పంపింది. లైలా అనే కుక్కనేమో రష్యా పంపింది. షామ్ అనేది 1959 అమెరికా షామ్ కోతిని పంపించడం జరిగింది. తర్వాత ఏమైంది, 1961 ఏప్రిల్ 12 రష్యా దేశస్థుడు కల్నల్ యూరీ గగారిన్ అని వస్తోకన్ అంతరిక్ష నౌక ద్వారా అంతరిక్షంలో భూమి చుట్టూ ఒకసారి 89.34 నిమిషాల్లో పరిభ్రమించి ప్రథమ అంతరిక్ష వ్యోమగామిగా ప్రసిద్ధి చెందిండు. ఇప్పుడు దీని నుంచి ఏంటి, 1961 ఏప్రిల్ 12 ఆయన పోయింది రష్యా దేశంలో. ఆయన పేరేది కల్నల్ యూరీ గగారిన్. ఏ అంతరిక్ష నౌక ద్వారా పోయిండు, వస్తోక్ అనే అంతరిక్ష నౌక ద్వారా. ఎన్ని నిమిషాలు ప్రయాణం చేసి పరిభ్రమించినారు అంటే 89.34 నిమిషాలు. ఇది ఏంటి, ప్రథమ ఇతనే పోయాడు కాబట్టి మనిషి ప్రథమ అంతరిక్ష వ్యోమగామి ఎవరైతే కల్నల్ యూరీ గగారిన్ ఆయన కాబట్టి ఈయన పోయిన డేట్ ఏదైతే ఉందో ఏప్రిల్ 12 స్పేస్ డేగా పరిగణిస్తారు. స్పేస్ డే ఇప్పుడు ఏప్రిల్ 12. ఇప్పుడు మనకి ఇన్ని పాయింట్లు వచ్చినాయి ఇందులో. అలెన్ షెపార్డ్ అనే తొలి అమెరికా వ్యోమగామి కూడా ఏం చేసిండు, మే 5, 1961 అంటే వీళ్ళు పోయిన ఒక 20-25 రోజుల మధ్యలో మే 5, 1961లో మెర్క్యూరీ 3 నౌక అంతరిక్ష మెర్క్యూరీ 3 అనే అంతరిక్ష నౌక ద్వారా 89.34 నిమిషాల్లోనే పరిభ్రమించాడు. సేమ్ కల్నల్ యూరీ గగారిన్ ఈయన సేమ్ ప్రయాణించాడు. అది ఎప్పుడు, ఆయన ఏప్రిల్ 12 అవుతుంది, ఈయన మే 5న, అది సేమ్ ఇయర్ 1921 పోవడం జరిగింది. తర్వాత అంతరిక్షయానం చేసిన తొలి వ్యోమగామి లెఫ్టినెంట్ కల్నల్ వాలెంటీనా తెరెస్కోవా. ఆమె రష్యా దేశానికి చెందింది. ఆమె ఎప్పుడు పోయింది, 1963 జూన్ 16న పోయింది. ఈ నౌక పేరు వస్తోక్ 16 అనే అంతరిక్ష నౌక. ఎన్ని రోజులు ప్రయాణించింది అంతరిక్షంలో అంటే 2 రోజుల 22 గంటల 42 నిమిషాలు. భూమి చుట్టూ 48 సార్లు ప్రదక్షిణ చేసింది. అంటే ఈ 2 రోజుల 22 గంటల 42 నిమిషాల్లో ఎన్నిసార్లు ప్రదక్షిణ చేసిందా భూమి చుట్టూ అంటే 48 సార్లు ప్రదక్షిణ చేయడం జరిగింది. ఇంకా అట్లనే వచ్చేసి అమెరికాకు చెందిన మన తొలి మహిళా వ్యోమగామి శాలీ రైడ్ అనేట ఆమె 1983లో జూన్ 18 నాడు అంతరిక్ష యానం చేశారు. ఆమె 1963లో చేసి ఎవరు, వాలెంటీనా తెరెస్కోవా. శాలీ రైడ్ వచ్చేసి 1983లో చేసింది జూన్ 18, ఆమె జూన్ 16. కాంటెంపరీగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఇట్లా అని చెప్తున్నాను. అంతరిక్ష ఈమె ఛాలెంజర్. ఎవరు ఛాలెంజ్ చేసింది, ఎవరు చేసింది, వాలెంటీనా తెరెస్కోవాకు నేను పోతున్న అంతరిక్షంలోకి ఛాలెంజ్ అని చెప్పి ఛాలెంజర్ అన్న అంతరిక్ష నౌకలో అంతరిక్ష యానంలోకి వెళ్ళింది. ఈమె 2012 జూలై 23న క్యాన్సర్ బాధతో మరణించడం జరిగింది. రీసెంట్ ఇయర్స్ మనం 2025లోనూ 2026లోనూ 2012లో జూలై 23న క్యాన్సర్ బాధతో మరణించారు. 1965 మార్చిలో అలెక్సీ లియో హోన్ అన్న అతడు వాస్కోడ్ 2 అనే రోదస్ నౌకలో ప్రయాణించి అంతరిక్షంలో కొద్దిసేపు నడిచిండు. అంటే స్పేస్ వాక్ చేసిన ఆయన ఎవరు అంటే 1965 మార్చిలో చేసిన ఆయన పేరేంది, అలెక్సీ లియో హో అని అతను వాస్కోడ్ 2 అనే నౌక ద్వారా ఏం చేసిండు, అంతరిక్షంలో కొద్దిసేపు నడిచిండు అంతే. 1965 జూన్ 3న జెమినీ 4 మనం చూసే టీవీ పేరు జెమినీ ఛానల్. ఆయన 1965 జూన్ 3న జెమినీ 4 అంతరిక్ష నౌక ద్వారా అమెరికన్ వ్యోమగామి ఎడ్వర్డ్ హెచ్ వైట్, మనం ఏ కలర్ వేసుకున్నాం షర్టు వైట్, ఆ అంతరిక్ష నౌక నుండి బయటకు వచ్చి అంతరిక్షంలో స్వేచ్ఛగా 21 నిమిషాలు తేలియాడినాడు. లేదా 21 నిమిషాలు. జెమినీ అనేది 1965 జూన్ 3. ఇలా కోడ్లు బాగున్నాయా. జెమినీ 4 మనం చూసే ఛానల్ ఏది, జెమినీ. ఎవరైనా పేరు ఏది, ఎడ్వర్డ్ హెచ్ వైట్. మనం ఎట్లా వైట్ ఉంటాం కాబట్టి వైట్ ఆయన పేరు. స్వేచ్ఛగా 21 నిమిషాలు తేలియాడు. ఈయన ఎన్ని నిమిషాలు, 21. మనకి ఇష్టమైనంత 1-2, దాన్ని తిరిగేస్తే 21. అట్లా కోడ్లతోటి చేసుకుందాం మనం. అంతర్జాతీయ అంతరిక్ష స్థానం ఏ దేశాలు ఉంటే దానికి సంబంధించిన కేంద్రం పేరు, స్థాపించిన సంవత్సరం, ప్రధాన కార్యాలయం గురించి బ్రీఫ్గా మనం కొంచెం తెలుసుకుందాం. మన దేశాలు రాసుకున్నాం. అమెరికా గురించి తెలుసుకుంటే అంతరిక్ష నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా. ఏం పేరు, నాసా. దీని పేరు ఎప్పుడు స్థాపించుకున్నాం అంటే జూలై 29
వచ్చేసి 1958. దీని ప్రధాన కార్యాలయం ఇది వాషింగ్టన్. ఏంటన్? వాషింగ్టన్. మనం బట్టలు ఉతికేటప్పుడు ఏమంటారు? వాషింగ్ టన్ అని ఒక బెల్ కొడతాం. వాషింగ్టన్ కోడ్ వచ్చేసి. రష్యా. రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ. ఏంటి? రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ. రోస్కోస్మాస్ అంటాం షార్ట్ కట్లా. దీన్ని 1992లో స్థాపించుకోవడం జరిగింది. దీని కార్యాలయం అనేది మాస్కో, రష్యాలో ఉంటుంది. మనకు కావాలంటే రక్షణ మూతికి మాస్క్. మనం రష్యాకు అంతరిక్ష కేంద్రం ఏడా ఉంది? మాస్కో, రష్యాలో ఉండడం జరిగింది. యూరోపియన్ యూనియన్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ. 22 యూరోప్ దేశాలు ఉంటాయి ఇందులో. 31 జూలై 31 మే 31 1975 మనం స్థాపించిన సంవత్సరం. ప్యారిస్ ఎక్కడుంది? ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంది. ఫ్రాన్స్ వచ్చేసి సెంట్రల్ నేషనల్ డి ఎట్యూడ్స్ స్పెషల్స్ సిఎన్ఈఎస్. డిసెంబర్ 19, 1961 ప్యారిస్ ఫ్రాన్స్లో గలదు. ఫ్రాన్స్కు సపరేట్ ఇది. భారతదేశం వచ్చేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఎప్పుడు స్థాపించుకున్నాం మనం? ఆగస్టు 15, 1969. ఇది చాలా సింపుల్ అండి. 1969 ఒక దేశం పేరు, ఒక సంవత్సరం పేరు గుర్తుంటే మన ఆగస్టు 15 జెండా ఉన్నాం అందరికి గుర్తుంటుంది. బెంగళూరు, ఇండియా. మనది ఏది? ప్రధాన కార్యాలయం ఏడుంది? బెంగళూరు, ఇండియా. దీన్ని ఏమంటారు? సాఫ్ట్వేర్ అడ్డాగా చెప్పుకోవచ్చు మనం బెంగళూరుని. అలాగే చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సిఎన్ఎస్ఏ. మనం వచ్చేసి ఏప్రిల్ 24, 1993లో బీజింగ్ చైనా దాని కార్యాలయం వచ్చేసి. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జాక్సా. మన మైకేల్ జాక్సన్ బాగా ఇష్టం, కానీ జపాన్ వచ్చేసి అంతర్జాతీయ కార్యాలయం పేరు జాక్సా, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. మనకు వచ్చేసి అక్టోబర్ 1, 2003లో స్థాపించగలిగింది. టోక్యో ప్రధాన కార్యాలయం పేరు టోక్యో, జపాన్ వచ్చేసి. కెనడియన్ స్పేస్ ఏజెన్సీ వచ్చేసి జనవరి 1, 1989. క్యూబెక్. ఇది బెక్ అనేది బ్యాగ్, ఇది బాత్రూమ్. మన కెనడాలో ప్రధాన కార్యాలయం వచ్చేసి క్యూబెక్, కెనడా. దక్షిణ కొరియా ఏరోస్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. కర్రీ అనొచ్చు. అంటే మనకు కర్రీ అంటే ఇది కూరలో వేసుకునే కర్రీ. కెనడాలో వచ్చేసి దక్షిణ కొరియాలో స్పేస్ ఏజెన్సీ పేరు కర్రీ. ఇది కొరియా ఏరో స్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎప్పుడంటే అక్టోబర్ 10, 1989లో స్థాపించుకోవడం జరిగింది. డియోజియోన్ దక్షిణ కొరియాలో దాని పేరు ఏది? ప్రధాన కార్యాలయం డియోజియోన్ వచ్చేసి దక్షిణ కొరియా. ఉత్తర కొరియా నేషనల్ ఏరోస్పేస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ నాడా. ఇది ఏప్రిల్ 1, 2014లో స్థాపించుకోవడం జరిగింది. ఉత్తర కొరియా ప్రధాన కార్యాలయం ఉత్తర కొరియా. ఇరాన్ స్పేస్ ఏజెన్సీ స్థాపించిన సంవత్సరాలు లేదు. ఈ ప్రధాన కార్యాలయం ఇరానే. ఇజ్రాయెల్ వచ్చేసి ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ స్థాపించిన సంవత్సరం 1953. లార్డ్ ఏంది? ప్రధాన కార్యాలయం లార్డ్. పాకిస్తాన్ స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ కమిషన్ ఎప్పుడు స్థాపించుకున్నారు వీళ్ళంటే? సెప్టెంబర్ 16, 1961లో. దీని ప్రధాన కార్యాలయం అనేది కరాచీ. ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ అంటారు. మెక్సికో వచ్చేసి మెక్సికన్ స్పేస్ ఏజెన్సీ. బెరాన్ వచ్చేసి బెరాన్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ, ఎన్ఎస్ఎస్ఏ అంటారు. యూకే స్పేస్ ఏజెన్సీ అంటారు. వచ్చేసి సింగపూర్ సెంటర్ ఫర్ రిమోట్ ఇమేజింగ్ సెన్సింగ్ ప్రాసెసింగ్ అంటారు. కజక్ స్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. శ్రీలంక స్పేస్ ఏజెన్సీ. బంగ్లాదేశ్ స్పేస్ రీసెర్చ్ రిమోట్ సెన్సింగ్ ఆర్గనైజేషన్ అంటారు. బ్రెజిల్ స్పేస్ ఏజెన్సీ అంటారు. వివిధ దేశాలు ఉపయోగించుకున్న ముఖ్యమైన రాకెట్ల పేర్లు ఉంటాయి. దేశం పేరు వచ్చేసి చైనా, లాంగ్ మార్చ్ అంటారు రాకెట్ పేరు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏరియన్ అంటారు. ఇండియన్ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అనే రాకెట్లను ఉపయోగించుకుంటుంది. ఇరాన్ వచ్చేసి సఫీర్, సిమోర్గ్ అనే రాకెట్ల పేర్లు ఉంటాయి. జపాన్ వచ్చేసి ఎప్సిలాన్ అని ఉంటుంది. ఉత్తర కొరియా వచ్చేసి యుఎన్హెచ్ఏ. దక్షిణ కొరియా వచ్చేసి కేఎస్ఎల్వి అని ఉంటుంది. రష్యా వచ్చేసి ప్రోటాన్, సోయుజ్, అలాగే ఓసాక్, జెనిత్ అనేది ఈ పేర్లు కలదు. అమెరికా వచ్చేసి అట్లాస్, ఫాల్కాన్, డెల్టా ఇట్లా ఉపయోగిస్తారు రాకెట్ల పేర్లలో. ప్రపంచంలోని వివిధ దేశాలలో వచ్చేసి రాకెట్ ప్రయోగ కేంద్రాల గురించి తెలుసుకుందాం. మనం వచ్చేసి సతీష్ ధావన్ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం శ్రీహరికోట, నెల్లూరు, ఇండియాలో గలదు. బైకనూరు అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం కజకిస్తాన్, రష్యాలో గలదు. కౌరు అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం ఫ్రెంచ్ గయానా గలదు.
గయాలో గలదు, ఫ్రెంచ్ గయా. కెనడీ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం ఫ్లోరిడా, అమెరికాలో గలదు. జుక్వాన్ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం ఇక్కడ ఉంది, చైనాలో గలదు. వాండర్బర్గ్ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం కాలిఫోర్నియా, అమెరికాలో రెండు ఉన్నాయి, ఒకటి కెనడీ, రెండోది వాండర్బర్గ్. ఈ రెండు కూడా అమెరికానే. అది ఫ్లోరిడాలో ఉంటే ఇది కాలిఫోర్నియాలో ఉంటుంది. అలాగే అల్కంటారా అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం బ్రెజిల్లో కలదు. కగోషియో అండ్ టునేగషియా అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం ఇక్కడ జపాన్. ఈ షీమా టుగేగషియా అన్నప్పుడు జపాన్లో వస్తాయి. కపుస్తీన్ యార్ రాకెట్ అంతరిక్ష కేంద్రం ఇక్కడ కలదు, రష్యా. సాన్ మార్కో అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం ఇక్కడ ఉంది, ఇటలీ. ఇంకా అంతరిక్షంలో ప్రయోగించిన వస్తువుల అనేక గురించి తెలుసుకుందాం మనము. అది వేరే మనం పార్ట్ 2లో తెలుసుకోవడం జరుగుతుంది. మనము ఈ అంతరిక్ష పరిజ్ఞానము ప్రతి ఎగ్జామ్లో అడగడం జరుగుతున్నది. ఎందుకు మీకు ఇంతగానో డిస్కస్ చేస్తుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర చాలా పెరిగిందండి. మార్క్స్ విషయంలో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్కి తోడుగా మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్వశ్చన్లు బేసిక్ మీద కూడా అడగడం జరుగుతుంటుంది. మీకు ఖచ్చితంగా నేను చెప్పినవన్నీ ఇంతకుముందు ఎగ్జామ్లో వచ్చినవే, ప్రతి టాపిక్లో కూడా. అది ఎప్పుడు ఇలా చెప్తూ ఉంటే అది ఏం బ్రదరు లేదా సార్ ఇట్లా చెప్తున్నాడు అనే ఒక కోణంలో మీరు ఆలోచిస్తారు. కాబట్టి ప్రతి సైన్స్ అండ్ టెక్నాలజీగా నేను చెప్పే ప్రతి అంశం ఏరియా నుంచి మీకు మా ఎగ్జామ్లో రావడం జరిగింది. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఇది మోరాంజీ శివ. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్ చేసి మరింత మందిని జాబ్కు సర్వోన్నత ముఖులుగా మారుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అంచి మోరా.